హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాక్ని అన్రిస్ట్రిక్టెడ్ లొకేషన్ నుంచి బ్లాక్ లొకేషన్కి ఎలా మూవ్ చేయాలో చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ 82 అనే క్వాంటిటీ అన్రిస్ట్రిక్టెడ్ లొకేషన్లో ఉంది. అదే బ్లాక్ లొకేషన్లో మనం చూసుకుంటే బ్లాక్ లొకేషన్లో వచ్చేసి మనకు 45 క్వాంటిటీగా చూపించడం జరిగింది. ఇందులో నేను కొంచెం క్వాంటిటీని బ్లాక్ లొకేషన్లోకి మార్చాలనుకుంటున్నాను 82 నుంచి. దానికోసం మనం యూజ్ చేయాల్సిన టీ కోడ్ MB1B. MB1B ఎంటర్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మీరు మూవ్‌మెంట్ టైప్ బ్లాక్ అన్‌రిస్ట్రిక్టెడ్ నుంచి బ్లాక్‌కు తీసుకెళ్ళాలి అనుకుంటే మూవ్‌మెంట్ టైప్ 344గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ప్లాంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టోరేజ్ లొకేషన్ మీరు ఏ స్టోరేజ్ లొకేషన్‌కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో ఆ స్టోరేజ్ లొకేషన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు క్లారిటీ లేదనుకుంటే ఎంటర్ చేయకున్నా పర్లేదు. స్టోరేజ్ లొకేషన్ బ్లాంక్‌గానే ఉంచి కీబోర్డ్‌లో ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇష్యూ స్టోరేజ్ లొకేషన్ మీరు ఏ స్టోరేజ్ లొకేషన్ నుంచి మెటీరియల్‌ను ఇష్యూ చేస్తున్నారో ఆ స్టోరేజ్ లొకేషన్ ఇయ్యాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నా మెటీరియల్ వచ్చేసి MG01 అనే స్టోరేజ్ లొకేషన్‌లో 882 క్వాంటిటీగా ఉంది. నేను MG01 అనే లొకేషన్‌ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మెటీరియల్ నంబర్‌ను ఇవ్వాలి. క్వాంటిటీ నేను ఒక 15 క్వాంటిటీని ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ బ్యాచ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రియల్ టైమ్‌లో మీకు ఖచ్చితంగా మెటీరియల్‌కు బ్యాచ్ ఉంటుంది కాబట్టి మీరు బ్యాచ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నాకు బ్యాచ్ లేదు కాబట్టి నేను బ్యాచ్ ఎంటర్ చేయడం లేదు. తర్వాత ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మీకు బ్యాచ్ ఉంటే 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు 1 టైమే చేశాను. లేదు అంటే మీరు 2 టైమ్స్, 3 టైమ్స్ ఎన్ని సార్లు ఎంటర్ చేసుకున్నా ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి మీరు ఒక 2 టైమ్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఇక్కడ ఒక డాక్యుమెంట్ నంబర్ రావడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ నంబర్ మీకు ప్రూఫ్ అన్నమాట మీరు ట్రాన్సాక్షన్స్ చేసినట్టుగా. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ స్క్రీన్ వచ్చేసి నేను ఈ స్క్రీన్‌ని రిఫ్రెష్ చేయడం జరుగుతుంది. రిఫ్రెష్ చేయగానే మనకు క్వాంటిటీ ఇలా నెగెటివ్ అయిపోవడం జరుగుతుంది. మనం బ్లాక్ లొకేషన్‌లోకి క్వాంటిటీ ఎళ్లి చూస్తే ఇక్కడ బ్లాక్ లొకేషన్‌లో క్వాంటిటీ కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ లొకేషన్‌లో క్వాంటిటీ కూడా పెరగడం జరిగింది. ఇది అన్‌రిస్ట్రిక్టెడ్ నుంచి బ్లాక్ లొకేషన్‌లోకి మూవ్ చేయడం. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.